ఓకే అండి. 13వ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ శారీ ఈజ్ సోల్డ్ ఫర్ 90 ది సెల్లర్ విల్ ఫేస్ 5% లాస్ అనమాట. వాట్ వాట్ ప్రైజ్ షుడ్ హీ సెల్ ది శారీ టు గెన్ 15%? అతను ఏం చేశాడంటే అమ్మా, ఒక శారీని 1900 రూపాయలకి అమ్మాడమ్మా. అంటే ఈ సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. 1900 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి ఏమైందంటే 5% లాస్ వచ్చింది. 5% లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కూడా 100% లో ఉంటుంది, అంతే కదా. అంటే 100 నుంచి -5 చేస్తే ఎంత? 95 అనమాట. అంటే ఈ వాల్యూ 95% అవుతుంది. మనం ఏం చేయమన్నాడు ఇక్కడ? మనకి 15% ప్రాఫిట్ రావాలంటే ఈ శారీని ఎంత అమ్మాలి అంటే 15% ఏం చేస్తాం? కాస్ట్ ప్రైస్ 100% ప్లస్ 15 ఎంత? 115 అనమాట. 115% ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 115 క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటేనమ్మా 5 టేబుల్ ఇందులో 90 టైమ్స్ పోద్దామా. 5 టేబుల్ 115లో ఇంచుమించు 23 టైమ్స్ పోతాయి. అంటే 2 5 10, ఇంకెంత మిగిలింది? 15. అంటే 11 కదా, 11లో 10 పోతే ఇంకొకటి ఉంది కాబట్టి ఈ 15 3 సార్లు చేస్తామంట, అంటే 23. ఇంకేముందమ్మా 19 అనేది 1900లో 100 టైమ్స్ పోద్ది అనమాట. ఇంకా క్యాన్సిల్ ఏమైనా క్యాన్సిల్ క్రాస్ మల్టీ చేసుకోండి. అంటే 23 × 100 అంటే 2300 అనమాట. అంటే అతన్ని 2300 అమ్మితే అతనికి 15% ప్రాఫిట్ అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది. దీనికి ఆప్షన్ 4 అన్నమాట. మనం ఏమీ లేదమ్మా, పర్సంటేజ్ టాపిక్ ని తరువుగా చదివితే ఈ టాపిక్ అనేది కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏమీ లేదు, జస్ట్ విత్ ఇన్ సెకండ్ లో మనం చేసేయచ్చు ప్రతి సమ్మను కూడా. అర్థమైందా? ఇక అదే విధంగా 14 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ హోల్సేలర్, ఒక రీటైల్ వ్యాపారి, హోల్సేల్ వ్యాపారి సెల్స్ ఏ టిన్ ఆఫ్ కాఫీ ఎట్ 528 రూపీస్ అమ్మా. అదేనా 528 రూపీస్ కి అమ్ముతున్నాడు. ఈ ఫేసెస్ లాసెస్ 12% లాస్ వచ్చింది అనమాట అతను అమ్మడం వల్ల. అంటే 828 రూపాయలకి అమ్మితేనమ్మా అతనికి ఇంచుమించు 12% లాస్ వచ్చింది. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందమ్మా? 100 నుంచి -12 తీస్తే ఎంతమ్మా? 100లో నుంచి 100లో నుంచి తీస్తే ఇది 88% వాల్యూ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? నవ్వు ఇఫ్ హీ డిసైడ్స్ టు సెల్ ఇట్ 636, ఒకవేళ అతను 636 రూపాయలకి అమ్మితే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాభం వస్తుందో కనుక్కోవాలి. అంటే 528 రూపాయలకి అమ్మితే అది 12% లాస్ వస్తుంది. ఒకవేళ 636 అమ్మితే ఎంత లాభం వస్తుందో కనుక్కోవాలి. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చెప్తా చూడండి. 4 టేబుల్ అనేది ఇక్కడ 2 టైమ్స్ పోతాము. అదే 8లో కూడా 2 టైమ్స్ పోతాయి. అదేవిధంగా 528లో 4 టేబుల్ అనేది 1 టైం పోతాయి. అదేవిధంగా 1 అంటే 4 కాదు, ఇంకోటి మిగిలింది 12 అనమాట. 12 అంటే 3 4 12 మళ్ళీ ఇంకేం మిగల అంటే మళ్ళీ 2 టైమ్స్ అనమాట. 122 టైమ్స్ పోతాయి. ఈసారి చూసుకుంటేనమ్మా 6 టేబుల్ చూద్దాం. అర్థమైందా? 6 టేబుల్ చూసుకుంటేనమ్మా ఇక్కడ 1 సార్ పోద్దామా, ఇక్కడ 0 అంటే ఇంచుమించు 106 టైమ్స్ పోతాయి. అదే విధంగా ఇక్కడ 6 టేబుల్ చూసుకుంటే ఇక్కడ ఎంత ఏం పోతాయి? 2 టైమ్స్ వచ్చేసామా, 2 టైమ్స్ అన్నమాట. 2 టైమ్స్ వచ్చేసి 12 కదా, అదే ఇంకా 12 మిగిలింది 2 టైమ్స్ అన్నమాట. ఇంకా 22 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా 22 క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇంచుమించు 106% వాల్యూ ఇది వస్తుంది అనమాట. అంటే ఇంచుమించు 106% అంటే ఇంచుమించు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందమ్మా? 6% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ఒకవేళ అతనికి 636 రూపాయలు అమ్మితే మనకి అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 6% అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం మొత్తం కూడా బేసిక్స్ మోడల్ అమ్మా. ఇవన్నీ కూడా బేసిక్స్ నేర్చుకుంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అని మనం ఈజీగా చేసేయచ్చు. ఇంకా 15 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ హోల్సేలర్ సెల్స్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ 960, 960 రూపాయలకి అతను ఏం చేసిండే? ఒక హోల్సేలర్ చాక్లెట్ బాక్స్ 960 రూపాయలకి అమ్మితే అతనికి ఏమవుతుందంటే 20% లాభం వచ్చింది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 100 + 20 పర్సంటేజ్ ప్రాఫిట్ అన్నప్పుడు డెఫినెట్లీ యాడ్ చేసుకుంటాం. 100% యాడ్ చేస్తాం. ఒకవేళ లాస్ వచ్చిందంటే మైనస్ చేస్తాం. ఇక్కడ మనకి గెయిన్స్ ప్రాఫిట్ 100 + 20 అంటే 120% వాల్యూ అవుతుంది. తర్వాత ఏం చెప్పాడమ్మా? ఇఫ్ హీ డిసైడ్స్ టు సెల్ ఇట్ 1120, ఒకవేళ అతను 1120కి అమ్మితే ఈసారి ఎంత ప్రాఫిట్ వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయము అన్నాడు. క్యాలిక్యులేట్ చేసుకుంటేనమ్మా ఇక్కడ చూస్తేనమ్మా 4 టేబుల్ చూద్దామమ్మా. లేదా చూద్దామా 120 అనేది ఇందులో డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోద్దామా. 120 అని ఇందులో డైరెక్ట్ ఎంత పోద్దామా?
8 టైమ్స్ పోతాయి. అదే విధంగా 8 టేబుల్ అనేది 1120 ఒకసారి అయితే 8, ఇంకెంతమంది ఇద్దామా 3. 3 అంటే 8 4 32, ఇంకా 0 ఇంకేం లేదు అంటే 140 వస్తుంది అనమాట. అంటే ఇంకేమి లేదు, క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్ గా 140 into 1 ఇది 140% అనమాట. అంటే అతనికి ఎంత వస్తుందమ్మా ఇంచుమించు అంటే 40% వస్తుంది అనమాట. అంటే అతను 1120 రూపాయలకి అమ్మితే అతనికి 40% లాభం వస్తుంది అని అర్థం అనమాట. అంటే ఆప్షన్ 2 అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అండి ఇవన్నీ చాలా అంటే చాలా బేసిక్స్ అనమాట. ఓకేనా, ఇవ్వండి ఈ రోజు ఉన్న క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ముందుకు వస్తాం. అప్పుడు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకే అండి, బాయ్.